ఇక రాబోయే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు అభ్యర్థుల ఎంపికలో టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఐవీఆర్ఎస్ సర్వే చేయిస్తూ నియోజకవర్గ ప్రజల ద్వారా అభ్యర్థుల బలబలాలు సూచనలు తీసుకుంటున్నారు. ప్రజలు కార్యకర్తల సూచనల మేరకు అభ్యర్థుల్ని ఎంపిక చేస్తున్నారు. పార్టీలోకి రావాలనుకునే వారిపై కూడా సర్వే చేయిస్తూ ప్రజలు అధిక శాతంలో ఆహ్వానిస్తేనే పార్టీలోకి తీసుకుంటున్నారు. అభ్యర్థిని ప్రకటించిన తర్వాత వారం వారం సర్వే చేస్తానని ఇప్పటికే ప్రకటించిన చంద్రబాబు సర్వేలో రిజల్ట్ తేడా వస్తే అభ్యర్థిని మారుస్తారని తెలిపారు. ఇలా ఎప్పటికప్పుడు ప్రజల్లోకి వెళ్లేందుకు ఐవీఆర్ఎస్ సర్వేని టీడీపీ అధినేత సద్వినియోగం చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీరు ఎవరిని కోరుకుంటున్నారు? జంగా కృష్ణమూర్తి అయితే 1 నొక్కండి, నోటా అయితే 2 నొక్కండి. ఈ సందేశాన్ని మరలా వినాలంటే నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీరు ఎవరిని కోరుకుంటున్నారు? జంగా కృష్ణమూర్తి అయితే 1 నొక్కండి, నోటా అయితే 2 నొక్కండి. ఈ సందేశాన్ని ఇక దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ ద్వారా అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, ఎన్నడూ లేని విధంగా ఈసారి చంద్రబాబు అయితే అభ్యర్థుల ఎంపికపై ఎక్కువ శ్రద్ధ పెట్టడానికి గల కారణాలు ఏంటి? అంటే ఆ ప్రజల అభిప్రాయాన్ని తీసుకునే సీట్ల కేటాయింపు చేస్తున్నారనుకోవచ్చా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా ఈసారి 2024 ఎన్నికలను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ వైసీపీ విముక్త వైసీపీ లక్ష్యంగా కూడా ఇటు జనసేన అటు టీడీపీ కూడా పనిచేసేందుకు పొత్తులో భాగంగా కూడా పెట్టుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వారికి 24 సీట్లు అలాగే 3 పార్లమెంట్ను కూడా కేటాయించడం జరిగింది. మిగతా ఏవైతే ఉన్నాయో దాదాపుగా 151 సీట్లు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అట్లాగే దీంట్లో 22 పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. దీంట్లో బీజేపీ కనుక పొత్తులోకి వస్తే కనుక మిగిలిన కొన్ని సీట్లు వాళ్ళకి ఇచ్చిన తర్వాత మిగిలిన అన్ని సీట్లు కూడా టీడీపీ పోటీ చేయబోతా ఉంది. ఈ నేపథ్యంలోనే బలమైన అభ్యర్థుల్ని పోటీలోకి దించాలని చెప్పి కూడా టీడీపీ భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే దాదాపుగా గత 2-3 నెలల నుంచి కూడా ఈ ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా కూడా చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలను అలాగే కార్యకర్తల మనోభావాలను కూడా ముందుగా తెలుసుకుంటా ఉన్నారు. ఎవరైతే సీట్లు ఆశిస్తూ ఉన్నారో ఆ సీట్లు ఆశిస్తున్న నేతలకు సంబంధించి ఐవీఆర్ఎస్ సర్వేలు నిర్వహించడం చేస్తూ ఉన్నారు. ఎవరికైతే ఎక్కువ శాతం కార్యకర్తల నుంచి కానీ అలాగే ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజల నుంచి కానీ ఎక్కువగా ఎవరికైతే మద్దతు లభిస్తూ ఉందో వారికి సీట్లు ప్రకటిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే దాదాపు మొన్న ప్రకటించిన సీట్లో 94 సీట్లను టీడీపీ ప్రకటించడం జరిగింది. ఈ సీట్లకు సంబంధించి దాదాపుగా 2-3 నెలల దాకా కూడా వీటిపై కూడా సర్వే నిర్వహించడం జరిగింది. ఐవీఆర్ఎస్ సర్వేలతో పాటు ప్రత్యక్షంగా కొంతమంది సర్వేలను కూడా చంద్రబాబు చేయించడం జరిగింది. ఈ సర్వేలన్నింటిపై బేరీజ్ వేసుకొని అక్కడ బలమైన అభ్యర్థిని నుంచోబెట్టాలని కూడా చంద్రబాబు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే 2024 ఎన్నికలు కంపల్సరీగా టీడీపీ గెలవనే లక్ష్యంతో కూడా వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా కూడా జనసేనతో పొత్తు పెట్టుకోవడం కానీ అలాగే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం కానీ ఇవన్నింటిని కూడా దాని కిందకే మనం పరిగణించుకోవచ్చు. అలాగే టీడీపీ తరఫు నుంచి కూడా నిలబడే అభ్యర్థులను కూడా బలంగా నుంచోబెట్టాలని చెప్పి కూడా అధినేత భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఐవీఆర్ఎస్ సర్వేలు ఎక్కువగా కూడా ఆయన కనిపిస్తా ఉంది. 94 సీట్లకు సంబంధించి ప్రకటించారు కాబట్టి మిగిలిన సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ సీట్లకు సంబంధించి కూడా ఐవీఆర్ సర్వేలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఏదైతే డిస్ట్రిబ్యూషన్ లేనివి సమస్యలు లేని సీట్లు అయితే చంద్రబాబు ప్రకటించిన పరిస్థితి, కొన్ని సమస్యల్లో ఉన్న సీట్లు అంటే అక్కడ ఎక్కువగా బలమైన నేతలు 2-3 ఉంటే కనుక అక్కడ ఉన్న సీట్లను వాళ్ళు బేరీజ్ వేసుకుంటా ఉన్నారు. మరోసారి అక్కడ సీట్లకు సంబంధించి ఐవీఆర్ఎస్ సర్వేలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎవరు కనుక బలాలకు సంబంధించి ఎవరు బలం ఎక్కువగా ఉంటే కనుక వాళ్ళని అభ్యర్థిగా నిలబెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. మిగతా అభ్యర్థిని అయితే వాళ్ళకి సహకరించే విధంగా
బుజ్జగించే విధంగా కూడా చంద్రబాబు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొదటి లిస్టులో ఇప్పటికే కొంత వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో వాళ్ళందరినీ పిలిచి బుజ్జగిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కొంతమంది అయితే సహకరిస్తున్న పరిస్థితి కూడా అక్కడ ఉంది. ఎందుకంటే టీడీపీ కంపల్సరీగా అధికారంలోకి వస్తున్న విషయాన్ని కూడా ఇటు చంద్రబాబు నేతలకు కూడా వివరిస్తూ ఉన్నారు. ఎవరైతే సీటు ఆశించి కనుక భంగపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ప్రభుత్వం వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవులు చాలా ఉన్నాయి, నామినేటెడ్ పదవులు ఇస్తాము, మేము ఒక సముచిత స్థానం కల్పిస్తామంటూ కూడా చంద్రబాబు తరపు నుంచి కూడా భరోసా అయితే వాళ్ళకి లభిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన సీట్లకు సంబంధించి ఐవీఆర్ సర్వే అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు అసెంబ్లీ సీట్లకు సంబంధించి ఐవీఆర్ సర్వే కొనసాగుతూనే ఉంటే ఇప్పటివరకు పార్లమెంట్ సీట్లు అయితే ఎక్కడా కూడా టీడీపీ కానీ జనసేన కానీ ప్రకటించిన పరిస్థితి, వాటిపై కూడా ఐవీఆర్ సర్వేలో అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఉన్న నేతలతో పాటు ఎవరైతే టీడీపీ వైపు చూస్తున్నా, ఎవరైతే వైసీపీ నుంచి కానీ మిగతా పార్టీల నుంచి ఎవరైనా చూస్తున్న నేతలు అయితే ఎవరైతే ఉంటారో వారిపైన కూడా ఐవీఆర్ సర్వే చంద్రబాబు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళు కనుక వైసీపీకి నుంచి టీడీపీలోకి వస్తే కనుక వాళ్ళు గెలుపొందే అవకాశం ఉందా లేదా, అసలు స్థానిక ప్రజలు ఆ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు, అలాగే టీడీపీ తరఫు నుంచి నేతను వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే విషయాలపైన కూడా సుదీర్ఘంగా వాళ్ళు ఐవీఆర్ సర్వేలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఓకే అనుకున్న తర్వాత అంటే నియోజకవర్గంలో ఉన్న ఇటు టీడీపీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ప్రజలు కానీ ఓకే అనుకున్న తర్వాతనే ఆ పార్టీలోకి ఆహ్వానించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎన్నికలు మరొక నెలన్నర రోజులు ఉన్న నేపథ్యంలో కూడా ఈ సర్వేలు మరింత ఎక్కువగా కూడా జరుగుతున్న పరిస్థితి టీడీపీలో కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ మల్లికార్జున్.